మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే గుడ్ న్యూస్ వచ్చిందండి. ఎవరైతే సత్యసాయి జిల్లాలో అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అది కూడా మహిళలు అయితే అప్లై చేసుకోవాలండి, ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, శ్రీ సత్యసాయి జిల్లా. అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు ప్రకటన అండి. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అంగన్వాడీ వర్కర్లు అలాగే హెల్పర్లు నియామకం అయితే జరుగుతుందండి. 12 ICDS ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడీ ఉద్యోగాలు అయితే నియామకం జరుగుతుందండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లై చేయాల్సిన డేట్లు కూడా ఇచ్చారు. 22/12/2025 నుంచి 30/12/2025 లోపు అయితే మీరైతే అప్లై చేయాలండి. ఇది ఆఫ్లైన్లోనే దరఖాస్తులు అయితే తీసుకుంటారు. ఆన్లైన్లో ఎటువంటి దరఖాస్తులు సబ్మిట్ చేయకూడదండి, ఆఫ్లైన్లోనే ఉంది. ఇది ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలండి. దరఖాస్తులు మీరు ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో తీసుకోవచ్చు. అలాగే ఇందులో డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఈ PDF డౌన్లోడ్ చేసుకుంటే మీకు అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని మీరు వాటితో పాటు జిరాక్స్ కాపీలన్నీ గెస్టెడ్ అటెస్టేషన్ చేయించేసి మీరు 30/12/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు సబ్మిట్ చేయొచ్చండి. అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలండి, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, వివాహితులై ఉండాలండి, అలాగే స్థానికంగా నివాసం ఉండాలండి. మీరు లోకల్ క్యాండిడేట్స్ అయి ఉండాలి, శ్రీ సత్యసాయి జిల్లాలో నివసిస్తూ ఉండాలండి. అంగన్వాడీ కేంద్రం ఎక్కడైతే ఉందో అక్కడ స్థానికులై ఉంటే కనుక మీరు ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ సాధిస్తారండి. 21 నుంచి 35 సంవత్సరాల లోపు అయితే వయసు ఉండాలి. వయసు కూడా 1/7/2025 నాటికి 35 సంవత్సరాలు అనేది మించకూడదండి. అలాగే SC మరియు ST హ్యాబిటేషన్స్ సెంటర్స్ నందు అయితే కనుక వాళ్ళకి మాత్రమే అర్హులండి, SC ST వాళ్ళు మాత్రమే అర్హులని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తకు గౌరవ వేతనం వచ్చి 11,500 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. అలాగే అంగన్వాడీ సహాయకురాలకి గౌరవ వేతనం 7,000 ప్రతి నెల చెల్లించడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, SC ST BC అయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, నివాస ధృవపత్రము, పుట్టిన తేదీ, 10వ తరగతి మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, వికలాంగత్వం అంటే PH కేటగిరీ అండి, డిజబిలిటీ కేటగిరీ ఉంటుంది కదా, వాళ్ళు ఉంటే వాళ్ళు, వీళ్ళందరూ కూడా గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించి ఈ యొక్క జిరాక్స్ కాపీలు అయితే జతపరచాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే ఓపెన్ స్కూల్లో చదివి ఉంటే కనుక వాళ్ళ యొక్క TC లేదా స్టడీ సర్టిఫికేట్లు జతపరచాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే మీ యొక్క ఫోటో ఒకటి అంటించాలి, అలాగే సైన్ కూడా చేయాలండి అప్లికేషన్ ఫారం మీద. మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా, www.srisatyasayi.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి నోటిఫికేషన్ అప్లికేషన్ కూడా పెట్టడం జరిగిందండి. ఇవన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ నివాసం స్థానికురాలు అయి ఉండాలి అంటే నేటివిటీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ లేదా ఆధార్ మొదలగునవి సర్టిఫికేట్లు అయితే తప్పనిసరిగా జతపరచాలండి. 10వ తరగతి అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, 10th క్లాస్ మార్క్ లిస్ట్ సబ్మిట్ చేయాలి. పుట్టిన తేదీ మరియు వయసు అది కూడా 10వ తరగతి మార్క్స్ మెమో సరిపోతుందంట. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే తీసుకుని వెళ్ళవచ్చు. కులము అండ్ నివాసం ఇవి SC ST BC వాళ్ళకి మాత్రమే. ఇది MRO ఆఫీస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది కదా, సో ఏదైతే ఉందో అది తప్పనిసరిగా జతపరచాలి. అలాగే వికలాంగత్వం అంటే PH కేటగిరీ ఎవరైనా ఉంటే అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే కనుక మీరు సబ్మిట్ చేయొచ్చు. అలాగే ఫోటో, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. ఎక్కడ అప్లికేషన్ మీద ఫోటో అంటించాలండి. అప్లికేషన్ ఇది, ఇక్కడ పైన ఫోటో అంటిస్తామండి. అలాగే ఇక్కడ ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారో ఇక్కడ మీరు మెన్షన్ చేయాలండి, అంగన్వాడీ వర్కరా లేదా అంగన్వాడీ హెల్పరా అనేది. అలాగే ఇక్కడ అంగన్వాడీ కేంద్రం పేరు, ఈ అంగన్వాడీ కేంద్రాల లిస్టు కూడా కింద ఇవ్వడం జరిగిందండి, దాని గురించి కూడా నేను వివరిస్తాను. సో అంగన్వాడీ కేంద్రం పేరు రాయాలి, ఇవన్నీ ఫిల్ చేయాలి, మీ యొక్క సైన్ పెట్టాలి ప్రతి దాని మీద. ఇక్కడ చూడండి, ప్రాజెక్టుల అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల ఖాళీల వివరాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇది ఒక టేబుల్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చారు కదా, టోటల్గా వచ్చి
మొత్తం టోటల్గా 69 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. బత్తలపల్లి 3, సీకేపల్లి 6, ధర్మవరం 6, గుదిబండ 2, హిందూపూర్ 13, కదిరి 6, మడకశిర 7, నల్ల చెరువు 3, ఓడి చెరువు 2, పెనుకొండ 6, పుట్టపర్తి 6, సోమందేపల్లి 6, టోటల్గా వచ్చి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. టోటల్ వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంగన్వాడీ వర్కరు చూడండి, ఇక్కడ ఓపెన్ కేటగిరీ అంటే ఎవరైనా అప్లై చేయొచ్చండి. ఓసీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా అప్లై చేయొచ్చండి. ఆ కేటగిరీలో ఎస్సీ, బీసీబీ, బీసీడి ఈ కేటగిరీలు మాత్రం వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. అంగన్వాడీ వర్కర్ బత్తలపల్లి మాత్రం ఓసీ ఉందండి, అది చూసుకోండి. అలాగే ధర్మవరం ఓసీ ఉంది, ఇది ఎవరైనా అప్లై చేయొచ్చు. గుదిబండ కూడా ఓసీ ఉంది, నల్ల చెరువు కూడా ఓసీ ఉందండి, సోమందేపల్లి కూడా ఓసీ ఉంది. ఓపెన్ కేటగిరీ అయితే ఎవరైనా అప్లై చేయొచ్చు. బీసీఏ కేటగిరీ అంటే వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. బీసీబీ, బీసీడీ ఆ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. అంగన్వాడీ హెల్పర్ ఉంది కదా, సో ఇవి పైనవన్నీ కూడా అంగన్వాడీ వర్కర్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ కిందవన్నీ కూడా అంగన్వాడీ హెల్పర్కి సంబంధించిన వేకెన్సీస్ అండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే ఏ ప్రాజెక్ట్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నేమ్ అండి ఇది. అలాగే నేమ్ ఆఫ్ ది మండలం ఏ మండలంలో ఉంది, అలాగే నేమ్ ఆఫ్ ది డివిజన్ ఏ డివిజన్లో ఉంది, అలాగే నేమ్ ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్ ఇది. సో ఈ విధంగా అయితే మనకి టేబుల్ వైజ్ ఇచ్చారు. అలాగే నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే డబ్ల్యూహెచ్ అంటే అంగన్వాడీ హెల్పర్ అండి. సో ఇక్కడ టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. కేటగిరీ వైజ్ ఇచ్చారు. పిహెచ్ అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే. ఇక్కడ ఓపెన్ కేటగిరీ కూడా ఇచ్చారు చూడండి. ఓపెన్ కేటగిరీ సీకేపల్లిలో ఉంది, అలాగే మల్లేనిపల్లిలో ఉంది, అలాగే బోయపేటలో ఉంది. సో ఇలా ఈ విధంగా ఓపెన్ కేటగిరీ ఇచ్చారు. ఈ ఓపెన్ కేటగిరీలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పర్టికులర్ కేటగిరీ ఇస్తే మాత్రం బీసీఈ, బీసీబీ, బీసీడీ అంటే వాళ్ళు మాత్రం అప్లై చేయాలండి. సో ఇలాగా మనకి 58 ఇచ్చారండి. ఇవి 58, ఇవి ఒక 11, మొత్తం 69 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 11 అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్లు 58, మొత్తం టోటల్గా 69 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో శ్రీ సత్యసాయి డిస్టిక్లో ఉన్న అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చండి. మహిళా అభ్యర్థులు అందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చండి. మీ ఎలిజిబిలిటీ ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, నేను డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇది మీరు డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకుని మీరు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి మీరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సబ్మిట్ చేయాలండి. మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.